అణ్వాయుధాల విషయంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని, పాకిస్తాన్ అణ్వాయుధ చరిత్రను పరిశీలిస్తే పూర్తిగా సమస్యల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోందని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి ఆస్టన్ కార్టర్ అన్నారు. ప్రస్తుతం అణ్వాయుధ తీరు మారిందని ఆయన పేర్కొన్నారు. అణ్వాయుధ నియంత్రణలో విజయం అనే అంశంపై ఆయన ఉత్తర డకోటాలోని మినోటా ఎయిర్ ఫోర్స్ బేస్లో ప్రసంగించారు. అమెరికా కూడా అణ్వాయుధాలను పెంచుకునేందుకు ఆసక్తి చూపడం లేదని చెప్పారు. కానీ ఇతర దేశాలు మాత్రం అణ్వాయుధాలు వాటిని ప్రయోగించే అవకాశాలను గణనీయంగా పెంచుకుంటున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన భారత్ తీరును అభినందించారు. అణ్వాయుధాల విషయంలో ఆ దేశం పూర్తి బాధ్యతాయుతంగా ఉంటుందన్నారు. చైనా కూడా ఈ విషయంలో చాలా ప్రొఫెషనల్గా ఉంటుందని పేర్కొన్నారు. ఆ దేశ ఆయుధ సంపత్తి కూడా పెరుగుతోందని చెప్పారు. ఉత్తర కొరియాను ఉద్దేశించి కార్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధ నియంత్రణ అమెరికాకు చాలా ముఖ్యమని తెలిపారు. రష్యా ఇటీవల సరికొత్త అణ్వాయుధాలను తయారు చేసిందన్నారు. పాకిస్తాన్ అణ్వాయుధాల విషయంలో కార్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాక్ అణ్వాయుధాలు పూర్తిగా ప్రమాదంలో పడ్డాయని అన్నారు. అవి నేరుగా అమెరికాపై ఎటువంటి ప్రభావం చూపకపోవచ్చన్నారు. అణ్వాయుధాల భద్రతపై పాక్తో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు కార్టర్.